గ్యాస్ పీకేఎల్ సీజన్ 11 యాక్షన్‌కి సంబంధించి డే 1 యాక్షన్ అయితే పూర్తయిపోయింది. దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ లాస్ట్ వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్పాను. మీరు కూడా చూడకపోతే కామెంట్ బాక్స్‌లో లింక్ ఇచ్చేస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి. డే 1 యాక్షన్‌లో టాప్ 5 మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ బైస్ అయితే ఇవి. నంబర్ 1 సచిన్ తన్వారు 2.15 కోట్లకి తమిళ్ తలవాసు కొనేశారు. ఇంకా సెకండ్ 2.07 కోట్లకి హర్యానా స్టిల్లర్స్ మహమ్మద్ రిజాని కొనేశారు. ఇంకా నంబర్ 3 1.97 కోట్లకి గుమాన్ సింగ్‌ని గుజరాత్ జెయింట్స్ కొనేశారు. ఇంకా 1.72 కోట్లకి పవన్ షరావత్‌ని తెలుగు టైటన్స్ కొనేశారు. ఇంకా నంబర్ 5 1.30 కోట్లకి యూపీ యోధాసు భరత్ హోడాని కొనేశారు. డే 1 ఆక్షన్‌లో టాప్ 5 బైస్ అయితే ఇవి. మరిప్పుడు డే 2 ఆక్షన్ పొద్దున్నే 10 గంటలకైతే స్టార్ట్ కాబోతుంది. ఇంకా సాయంత్రం 5:30 దాకా అయితే జరగబోతుంది. దీనిలో కేటగిరీ బి ఇంకా కేటగిరీ సి ప్లేయర్స్ అయితే రాబోతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు ఆక్షన్ లైవ్ అయితే రాదు. మరి ఈరోజు ఆక్షన్లో ఏం జరిగింది, ఏ ప్లేయర్ని ఏ టీం కొన్నారన్నది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. అప్పుడే మీకు ప్రతి అప్డేట్ కూడా మిస్ కాకుండా వస్తుంది. మరి డే 2 ఆక్షన్కి ప్రతి టీం దగ్గర ఎంత అమౌంట్ ఉన్నదన్నది ఒకసారి మనం చూసుకోగలిగితే మొదటిగా ఎక్కువ అమౌంట్ ఉంది పట్నా పైరేట్స్ దగ్గర. పట్నా దగ్గర 2.87 కోట్లు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఢిల్లీ దగ్గర 2.16 కోట్లు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ బెంగాల్ వారియర్స్ దగ్గర 1.97 కోట్లు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ గుజరాత్ జెయింట్స్ దగ్గర 1.91 కోట్లు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ పునేరి పల్టన్ దగ్గర 1.85 కోట్లు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ జైపూర్ దగ్గర 1.69 కోట్లు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ యూపీ యోధాస్ దగ్గర 1.44 కోట్లు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ బెంగళూరు బుల్స్ దగ్గర 1.21 కోట్లు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మన తెలుగు టైటన్స్ దగ్గర 1.19 కోట్లు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ యూమమ్మ దగ్గర 1.05 కోట్లు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ హర్యానా దగ్గర 49.5 లక్షలు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ తమిళ తలవాస్ దగ్గర 41.9 లక్షలు ఉన్నాయి. 12 టీంల మిగిలిన పర్స్ అయితే ఇది. డే 2 ఆక్షన్కి వచ్చేసరికి మన తెలుగు టైటన్స్కి పర్సు 1.19 కోట్లు ఉన్నాయి. మరి ఈ పర్స్తో మన తెలుగు టైటన్స్ ఏ ప్లేయర్స్ని కొంటే బాగుంటుందో అనుకుంటున్నారన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలపండి. అయితే రీసెంట్గా మన తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ బాగా డిమాండ్ చేస్తున్న నేమ్ ఏంటంటే పవన్ షరావత్కి సపోర్టింగ్ రైడర్గా రాహుల్ చౌదరిని కొంటే బాగుంటుంది అంటున్నారు. ఇంకా అంతేకాకుండా తనకి ఇదే లాస్ట్ సీజన్. ఈ సీజన్ తర్వాత రాహుల్ చౌదరి పీకేఎల్ ఆడడు. మరి రాహుల్ చౌదరి తన కెరీర్ని ఎక్కడైతే స్టార్ట్ చేశాడో అక్కడే ముగిస్తే బాగుంటుందని తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. తెలుగు టైటన్స్ రాహుల్ చౌదరిని కొనగలిగితే తను సెకండ్ రైడర్గా కాకపోయినా థర్డ్ రైడర్గా అన్న యూజ్ అవుతాడు. ఇంకా అలాగే తను తెలుగు టైటన్స్కి కప్పు కొట్టించాలని చాలా ప్రయత్నం చేశాడు. కానీ తెలుగు టైటన్స్కి కప్పు కొట్టించలేకపోయాడు. ఈ సీజన్ రాహుల్ చౌదరికి లాస్ట్ సీజన్ కాబట్టి తెలుగు టైటన్స్ ఇంకో ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. మీరేమంటారన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.